హాయ్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన యూట్యూబ్ టైటిల్ ఏంటంటే ఏఐ అనేది 2030 లోపల ఏ విధంగా మారబోతుంది అనేది మన సూర్య గారితో తెలుసుకుందాము. సూర్య గారు హాయ్. హాయ్. యా, సో మీ ఒపీనియన్ లైక్ ఫ్యూచర్లో 2030 లోపల ఏ విధంగా ఉండబోతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ష్యూర్. సో 2030కి వచ్చేసరికల్లా మనకి చాలా వరకు లేబర్ వర్క్స్ ఉంటాయి కదా. సో ఆల్రెడీ మనకి టెస్లా వాళ్ళు వీళ్ళంతా రోబోట్స్ ఇవి స్టార్ట్ చేశారు. ఐ మీన్ చైనాలో కూడా ఒక 2-3 మంచి కంపెనీస్ కూడా ఉన్నాయి. సో ఐ థింక్ 2030 కల్లా ఈ రోబోట్స్ అనేవి చాలా కామన్ అయిపోతాయి. సో అలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుందంటే ఎలక్ట్రిక్ కేబుల్స్ రిపేర్ దగ్గర కానీ లేదంటే కన్స్ట్రక్షన్ వర్క్స్ దగ్గర కానీ ఎక్కడైతే హ్యూమన్ లైఫ్కి చాలా థ్రెటనింగ్ ఉంటుందో లేకపోతే ఇక్కడ పనిచేయడం చాలా రిస్క్ అనే ఏరియాస్ ఉంటాయో వాటన్నిటిలో మనకి ఏఐ అనేది వచ్చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ లైక్ మిలిటరీ పరంగా, సర్వేలెన్స్ పరంగా, సైబర్ అటాక్స్కి ఆపడానికి, ఎథికల్ హ్యాకింగ్ రిలేటెడ్గా ఇలాంటి వాటిలో కూడా చాలా వాటిలో ఏ అనేది ఇన్వాల్వ్ అయిపోతుంది. అండ్ అలాగే కాదు, మన డే టు డే డైలీ లైఫ్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో వస్తువులు కానివ్వండి, మనం ఇప్పుడు చేస్తున్న చాలా వర్క్స్ అన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎన్నో ఏళ్ళ నుంచి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచే మనం మెషిన్స్కి అలవాటు అయిపోయాం. సో ఇనీషియల్గా మనం ప్రతి ఒక్క పని చేతితో చేసేవాళ్ళం. ఇప్పుడు ప్రతి దానికి మెషిన్ ఉంది. లైక్ మనకి వాటర్ ప్యూరిఫైయర్స్ ఇవి ఉన్నాయి, మనకి వాషింగ్ చేసుకోవాలంటే మెషిన్స్ ఉంది. సో ప్రతి దానికి మెషిన్స్ వస్తున్నాయి. కానీ ఇప్పుడు రాబోయే రోబోట్ ఏంటంటే యూనివర్సల్ మెషిన్. సో ప్రతి దాన్ని అదే పని చేయగలదు. సో ఇలాంటి చాలా ఫీల్డ్స్లో ఈవెన్ సాఫ్ట్వేర్లో కూడా చాలా వరకు రిపీటేటివ్ జాబ్స్ లైక్ హెచ్ఆర్ రోల్స్ కానివ్వండి, టెలి కాలర్స్ ఇవి కానివ్వండి, అండ్ బేసిక్గా డైలీ ఒకటే జాబ్ చేస్తూ ఉంటారు చూడండి. వాళ్ళ జాబ్లో ఎటువంటి ఛాలెంజింగ్నెస్ ఏమీ ఉండదు. అదే జాబ్ రిపీటెడ్గా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏమన్నా ట్యాక్సెస్ ఫిల్ చేసే వాళ్ళు ఉన్నారంటే అదే ట్యాక్సెస్ ఎప్పుడు ఫిల్ చేస్తారు. సో ఇలాంటి రిపీటెడ్ జాబ్స్ అన్నీ కూడా ఎక్కువగా రిప్లేస్ అయిపోతాయి. మనకు ఓన్లీ మిగిలే జాబ్స్ ఏంటి అంటే థింకింగ్ మీద డిపెండ్ అయ్యే జాబ్స్, సైంటిస్ట్ రిలేటెడ్ కొత్త కొత్త డిస్కవరీస్, ఇలాంటి వాటి మీద మాత్రమే రోల్స్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఇంకోటి రీసెంట్గా కొన్ని న్యూస్ చూశాను అనమాట. లైక్ చైనాలో లైక్ హ్యూమనైడ్ రోబోట్స్ అనేది లాంచ్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా దానికి ఒక సెట్ ఆఫ్ అమౌంట్ కూడా పెట్టేసి సో ఇయర్లో వస్తుంది దాన్ని కొనొచ్చు అని చెప్పేసి అంటున్నారు. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? సో జనరల్గా రోబోట్స్ అనే కాదండి, ఏదైనా స్టార్టింగ్లో రిలీజ్ చేసినప్పుడు దాని కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ రీజన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రోబోట్ కాస్ట్ తీసుకుంటేనే మనకు ఇప్పుడు చైనా రిలీజ్ అయినాయి కానీ ఏమన్నా తీసుకున్నా యావరేజ్గా 25 to 30 lakhs దాకా ఉన్నాయి. అంటే అన్ని ఫీచర్స్తో మనకు కావాలి ఒక ప్రీమియం అని అనుకుంటే. సో ఇప్పుడు ఎందుకంత రేట్ ఉన్నాయంటే ఇప్పుడు మనకి జనరల్గా ల్యాప్టాప్ చిప్స్ ఉన్నాయి, అవి ప్లెంటీ ఉంటాయి. నువ్వు కొనకపోతే ఇంకొకడు కొంటాడు, ఇట్లా ప్రతి ఒక్కరు డిజైన్ చేస్తారు. కానీ ఇప్పుడు రోబోట్ ఏంటంటే అది నీ కోసం నువ్వు స్పెసిఫిక్గా చేసుకుంటున్నావు. చిప్స్ కానీ మెటీరియల్స్ కానీ ఏమైనా వాడు బల్క్లో ప్రొడ్యూస్ చేయట్లేదు. నీ ఒక్కడి దగ్గర నుంచి వాడికి లాభం రావాలి. సో రేట్లు ఎక్కువ ఉంటాయి. కానీ ఫ్యూచర్లో కొంచెం ముందుకు వెళ్ళే కొద్దీ ఏమవుద్దంటే ఇవి కామన్ అయిపోతూ ఉండే కొద్దీ ఎక్కువ మంది కొంటూ ఉంటారు. ఎప్పుడైతే ప్రతి 100 హౌసెస్లో ఒక హౌస్లో ఖచ్చితంగా రోబోట్ ఉంటుందో అప్పుడు ప్రతి ఇండస్ట్రీ దాని మీదే పడుతుంది. సో అప్పుడు చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, బాడీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, దాని మీద సబ్సిడీస్ కానీ ఇలాంటివన్నీ క్రియేట్ చేసి దాని రేట్ అనేది చాలా తక్కువ తీసుకొస్తారు. సో ఎప్పుడైతే ఆ సిచ్యువేషన్ వస్తుందో అప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఆ రోబోట్ని ఇంట్లో పెట్టుకుంటారు. ఓకే, సో మీరు ఓన్గా లైక్ ఏ ఏజెంట్స్ బిల్డ్ చేయాలనుకున్నా లేకపోతే చాట్ బాట్స్ బిల్డ్ చేయాలనుకున్నా, మీరు ఏ టూల్స్ సొంతంగా మీరు స్క్రాచ్ నుంచి రాయాలనుకుంటే లైక్ ఒక కోర్స్ అయితే లాంచ్ చేస్తున్నాం. దాని గురించి డీటెయిల్స్ అన్ని కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను. ఒక నెంబర్ కూడా మెన్షన్ చేస్తాను. వాళ్ళకి మీరు పంపించినట్లయితే లైక్ మెసేజ్ పంపించినట్లయితే వాళ్ళు మీకు ఫ్రీ డెమో సెండ్ చేస్తారు. డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.